ఇది కేవలం ఆలయం కాదు, మన పూర్వీకుల బుద్ధికి సాక్ష్యం. అందుకే ట్రావెన్కోర్ రాజవంశం తమ రాజ్యాన్ని కూడా ఆ దేవుడికి అంకితం చేసింది. శతాబ్దాల తర్వాత కోర్టు కూడా అడిగింది, ఇంత సంపద ఎందుకు మూసేశారు అని. ఈ వీడియో బంగారం గురించి కాదు, మన పూర్వీకులు ఎంత గొప్ప సైంటిస్టులో అర్థం చేసుకోవడం గురించి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. పూర్వం విల్వమంగల్తూర్ స్వామియార్ అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. అతని పూజలకు మెచ్చిన విష్ణుదేవుడు ఒకరోజు చిన్నపిల్లాడి రూపంలో అతని దగ్గరికి వెళ్తాడు. నువ్వెవరు అని స్వామియార్ అడిగితే చిన్నపిల్లాడి రూపంలో ఉన్న విష్ణుదేవుడు నాకెవ్వరు లేరని చెప్తాడు. సరే, నాతో ఉంటావా అని స్వామియార్ అడిగితే దానికి విష్ణుదేవుడు, ఉంటాను, కానీ నా మీద నువ్వెప్పుడైతే కోపం లేదా చిరాకు పడతావో నేను ఆ రోజు ఆ క్షణంలోనే వెళ్ళిపోతాను అని. దానికి స్వామియార్ ఒప్పుకుంటాడు. ఆ రోజు నుండి పిల్లాడు అంటే విష్ణుదేవుడు ఎన్ని చిలిపి చేష్టలు చేసినా స్వామియార్ ఏమనేవాడు కాదు. కానీ ఒకరోజు స్వామియార్ విష్ణుదేవుడికి పూజలు చేస్తూ ఉండగా తనను విసిగిస్తూ ఉంటాడు. ఆ రోజు స్వామియార్ పిల్లోడి మీద చిరాకు పడతాడు. అప్పుడు చెప్పినట్టుగానే పిల్లాడి రూపంలో ఉన్న విష్ణుదేవుడు వెళ్ళిపోతాడు. దానికి స్వామియార్ చాలా బాధపడతాడు. అలాగే అతన్ని వెతుకుతూ వెళ్తాడు. అలా వెతుకుతూ అనంతకాడు అనే ఒక దగ్గర ఆగగా దూరంలో ఒక చెట్టు దగ్గర పిల్లాడి రూపంలో ఉన్న విష్ణుదేవుడు కనిపిస్తాడు. ఆ పిల్లవాడు నవ్వుతూ ఒక చెట్టులోకి కలిసిపోతాడు. అలా కలిసిపోయిన వెంటనే చెట్టు కూలిపోతుంది. అలా కూలిపోయిన చెట్టు నుండి 13 కిలోమీటర్ల పొడవుగా ఉన్న శేషనాగు విగ్రహంలా మారుతుంది. దానిని చూసిన స్వామియార్కి అప్పుడు అర్థమవుతుంది అది విష్ణుదేవుడే అని. అలాగే విష్ణుదేవుని వేడుకుంటాడు చిన్నగా మారమని. వెంటనే ఆ విగ్రహం ఇప్పుడున్న 18 అడుగుల విగ్రహంలా మారుతుంది. ఆ తర్వాత 8th సెంచరీలో చెరా కింగ్డమ్ నుంచి వచ్చిన ఒక రాజు ఆ గుడిని కట్టించాడు. ఆ తర్వాత 9th సెంచరీలో వచ్చిన ట్రావెన్కోర్ ఫ్యామిలీనే ఆ గుడికి ట్రస్టీగా ఉంటుంది. ఇప్పుడు అంత నిధి ఆ ఆలయంలోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ ఆలయం ట్రావెన్కోర్ రాజ్యానికి చెందింది. సో 1750లో త్రినాల్ మార్తాండవర్మ అనే రాజు తన రాజ్యాన్ని పద్మనాభ స్వామికి అంకితం చేశాడు. సో రాజ్యం సంపద అంటే దేవుడి సంపద. అలా యుద్ధ విజయాల తర్వాత వచ్చిన నిధులు, భక్తుల విరాళాలు. అందులో ఇంకోటి ఏంటి అంటే అప్పట్లో బ్యాంకులనేవి ఉండేవి కాదు. అందుకే ఆలయాలే సురక్షితమైన ఖజానాలుగా ఉండేవి. ఇంకా వ్యాపార మార్గాల ప్రభావం. అప్పట్లో కేరళ ప్రాంతం మాసాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. సో రోమన్లు, అరబ్లు, చైనీయులు వ్యాపారానికి వచ్చేవాళ్ళు. వాళ్ళ ద్వారా విదేశీ బంగారు నాణాలు, రోమన్ కాయిన్స్ అండ్ అరుదైన రత్నాలు ఆలయానికి అలా చేరేవి. అండ్ నిధిని ఎవ్వరూ తాకలేరు. ఎందుకు అంటే శతాబ్దాలుగా లెక్కలు మార్చకుండా ఉండడం వల్ల. అలాగే రాజులే చెప్పారు కదా, ఇది మనది కాదు దేవుడిది అని. అందుకే ఇంత పెద్ద నిధి. రాజుల సంపద, యుద్ధ లాభాలు, భక్తుల విరాళాలు, విదేశీ వ్యాపారం 100 ఏళ్ల పాటు ముట్టుకోకుండా ఉండడం వల్ల ఇంత పెద్ద నిధిగా మారింది. ఇప్పుడు డోర్స్ ఎలా ఓపెన్ చేశారో తెలుసుకుందాం. ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ అయిన టిపి సుందరరాజన్ గారు 2007లో కోర్టులో ఒక పిల్ వేశారు. ఎందుకంటే ఆలయ నిధి సురక్షితంగా లేదు, ఒకసారి లెక్కలు చూస్తే ఒక అంచనా వస్తుంది, అప్పుడు ఎవరు లెక్కలు మార్చలేరు అని. ఇది 2011లో హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. 7 సెక్యూరిటీనిచ్చి ఓపెన్ చేయమని పంపింది. గర్భగుడి కింద 6 వాల్స్ ఉంటాయి. ABCDEF. EF వాల్స్ అనేవి వారానికి 2 సార్లు ఓపెన్ చేస్తారు. CD వాల్స్ అనేవి సంవత్సరానికి 8 సార్లు ఓపెన్ చేస్తారు. ఎందుకు ఓపెన్ చేస్తారు అంటే స్వామికి ప్రత్యేకమైన నగల కోసం. అయితే ఇప్పుడు A అండ్ B అనే గదులు ఓపెన్ చేయాలి. వెళ్ళిన వాళ్ళు ముందుగా B అనే వాల్ట్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశారు, కానీ కుదరలేదు. ఏ అనే వాల్ట్ని ఓపెన్ చేశారు, కానీ 7 గంటల ప్రయత్నం తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద గది అంతా ఖాళీగానే ఉంది. అప్పుడే ఒక అతను గమనించిన విషయం ఏంటి అంటే కింద ఒక అండర్ గ్రౌండ్ డోర్ ఉంది అని. అప్పుడు ఆ అండర్ గ్రౌండ్ డోర్ని ఓపెన్ చేసి చూస్తే వెలకట్టలేనంత సంపద, బంగారు విగ్రహాలు, వజ్రాలు, వెండి. 2011లో ఉన్న అంచనానే 1,60,000 కోట్ల రూపాయలు. అలా వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్గా మారింది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అండ్ వాల్ట్వి ఈ రోజు వరకు ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే దానికి కీ పెట్టడానికి హోల్ కూడా లేదు. ద్వారం మీద 2 నాగుపాముల విగ్రహాలున్నాయి. అండ్ అది మంత్రబద్ధమైన తలుపు, నాగబంధంతోనే తెరుచుకోవచ్చు అని కొందరు అంటున్నారు. కోర్టు కూడా ఎందుకు తెరవడం ఆపింది అంటే మన సెంటిమెంట్స్ని గౌరవించాలి అని. అలాగే సైంటిస్టులు చెప్పిన ప్రకారం ఇది నేరుగా సముద్రానికి కనెక్షన్ ఉన్న టెంపుల్. ఓపెన్ చేస్తే న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి రావచ్చు. ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే
డోర్‌కి చెవి పెట్టి వింటే పాముల శబ్దం, అలాగే అలల శబ్దం వినిపించింది అని. ఇప్పుడున్న ప్రపంచం బంగారాన్ని లెక్కపెడుతుంది. కానీ కొన్ని ద్వారాలు విలువ కాదు, విశ్వాసం చూసి మూసేస్తారు. ఆ నిధి ఎవరిది? ప్రజలదా? కోర్టుదా? లేదా ట్రావెన్కోర్ ఫ్యామిలీదా? 1991లో చివరి రాజు అయిన చిత్ర తిరునాల్ బలరామవర్మ మరణించాడు. సో పాలించటం అనేది పోయింది. కాబట్టి రాజవంశానికి హక్కు లేదని కొంతమంది ఒక పిటిషన్ వేశారు. కానీ ట్రావెన్కోర్ ఫ్యామిలీ ఇది మా వంశ పారంపర్య సేవ అని వాదించారు. అలా 2020లో కోర్టు చెప్పింది ఏంటి అంటే, రాజు మరణించిన ఆలయంపై వారి సేవా హక్కులు ఆగవు అని చెప్పింది. ఇప్పుడు ఆలయాన్ని ట్రావెన్కోర్ ఫ్యామిలీ, కేరళ గవర్నమెంట్ నామినీ అండ్ చీఫ్ ప్రీస్ట్ అండ్ సీనియర్ అఫీషియల్స్లో ఐఏఎస్ వీళ్ళు ఆలయాన్ని నడుపుతున్నారు. నిధి దేవుడిదే, ట్రావెన్కోర్ది కాదు, గవర్నమెంట్ది కాదు. కేవలం రక్షణ అండ్ నిర్వాహకులం మాత్రమే అని కోర్టు చెప్పేసింది. మన పెద్దలు చాలా గొప్ప సైంటిస్టులు. మన పెద్దలకి సంపద అంటే శాంతి కాదు, సంపద అంటే బాధ్యత. దేవుడికి అంకితం చేసింది పాపమని భావిస్తారు. వాళ్ళకి దూరదృష్టి చాలా ఉంటుంది. మనం ఈ రోజుల్లో ఇప్పుడే ఉపయోగించాలి అనుకుంటాం, కానీ వాళ్ళు మాత్రం వందల ఏళ్ల తర్వాత కూడా సురక్షితంగా ఉండాలనే ప్లాన్ చేశారు. వాల్ట్ బి అనేది ఒక తరానికి కాదు, అనేక తరాలకి. తాళాలంటే విరగ్గొట్టచ్చు, కానీ విశ్వాసం దేవుడిది. కోపం అనే భావనే అత్యంత శక్తివంతమైన సెక్యూరిటీ సిస్టమ్. అందులో నాగద్వారం అనేది ఒక సింబాలిజం. మన సంస్కృతిలో నాగుపాము అంటే రక్షణ, ఒక శక్తి, ఒక జ్ఞానం. ఇది అందరి కోసం కాదు, అర్హత ఉన్న వారికే. ఇందులో అసలు సారాంశం ఏంటి అంటే, తాళం బంగారాన్ని కాపాడుతుంది, కానీ విశ్వాసం తరాలను కాపాడుతుంది. నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, ఈరోజు మనం అడుగుతున్న ప్రశ్న వాల్ట్ బీలో ఎంత బంగారం ఉంది అని. అది కాదు అడగాల్సిన ప్రశ్న, మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు అని. ఎందుకంటే వాల్ట్ బీ ఇప్పటికీ మూసే ఉంది కాబట్టి. అది బంగారాన్ని కాదు, సంస్కృతిని కాపాడుతుంది. ఈ కథ నిన్ను ఆలోచింపజేస్తే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయు. స్టే క్యూరియస్.